మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆమెను ఎక్కడో చూశాను, ఎప్పుడో కలిశాను, కానీ గుర్తుకు రావడం లేదు అని ఆలోచిస్తూ ఆమెనే చూస్తూ కూర్చుంటాడు కాఫీ షాప్లో ఉదయ్. ఇంతలో బేరర్ వచ్చి ఏం కావాలి సార్ అని అడుగుతాడు. కాఫీ అంటాడు పరధ్యానంగా. బేరర్ వెళ్ళిపోతాడు. ఎవరి ఈమె? నా మనసులో అలజడి రేపి నా గుండె సవ్వడి నాకే వినిపించేలా చేస్తుంది అంటూ తదేకంగా ఆమెనే చూస్తూ కూర్చుంటాడు. ఇంతలో బేరర్ వచ్చి కాఫీ ఇచ్చి వెళ్తాడు. కాఫీ తాగుతూ ఉంటే ఆమె ఉదయ్ని చూసి లేచి వస్తుంది. నేను చూస్తున్నట్టు ఆమెకు తెలిసిపోయిందా ఏమిటి? ఇటే వస్తుంది అని తల మరో సైడ్ తిప్పుకుంటాడు ఉదయ్. ఆమె సరాసరి ఉదయ్ దగ్గరికి వచ్చి, ఏమిటి సార్ అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టారా ఏమిటి అని ప్రశ్నిస్తుంది. గుర్తుపట్టలేదు అన్నట్టుగా ఆమె సైడ్ తిరిగి చూస్తాడు. నేను సార్ రాగిని అంటుంది ఆమె. అప్పుడు కొద్దిగా గుర్తుకు వస్తుంది. కాలేజీలో చూసినట్టు ఉదయ్కి. సార్ మీరు నన్ను ఇంకా గుర్తుపట్టినట్టు ఉంది. నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు మీరు ట్రాన్స్ఫర్ మీద మా కాలేజీకి వచ్చారు. అది కూడా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ముందు అంటూ గుర్తు చేస్తుంది రాగిని. గుర్తుకు వచ్చింది అంటాడు ఉదయ్. మీరు ఇక్కడ అంటాడు ఉదయ్. ఇది మా ఊరే సార్, వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్లతో కలిసి కాఫీ తాగడానికి ఇక్కడికి వచ్చాను అంటుంది రాగిని. మీరిక్కడికి ఎలా వచ్చారు సార్ అని అడుగుతుంది రాగిని. నేను ట్రాన్స్ఫర్ మీద వచ్చాను అంటాడు ఉదయ్. రండి సార్, మా ఫ్రెండ్స్ని మీకు పరిచయం చేస్తాను అంటూ ఫ్రెండ్స్ దగ్గరకు ఉదయ్ని తీసుకుని వెళ్తుంది రాగిని. హేమ, గీత వీరిద్దరూ నా స్కూల్ ఫ్రెండ్స్. శీతల్ ఈమె నా ఆఫీస్లో కొలీగ్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అంటూ పరిచయం చేస్తుంది రాగిని. ఇప్పటికే లేట్ అయింది, ఇక వెళ్దామని ఫ్రెండ్స్ అనడంతో సరే సార్ మళ్ళీ కలుస్తాను, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగి తీసుకుంటుంది రాగిని. తర్వాత రాగిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఉదయ్ రాగిని గురించి ఆలోచిస్తూ ఇంటి ముఖం పడతాడు. వారం రోజుల తర్వాత రాగిని ఉదయ్కి ఫోన్ చేస్తుంది. హలో సార్, ఎలా ఉన్నారు? రేపు మీరు ఫ్రీగా ఉంటే మా ఇంటికి రాగలరా? రేపు నా బర్త్డే అని చెప్తుంది రాగిని. అలాగే, తప్పకుండా అని చెప్తాడు ఉదయ్. తర్వాత వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రాగిని. రాగినికి బర్త్డే గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని కాసేపు ఆలోచిస్తాడు ఉదయ్. తర్వాత షాప్కి వెళ్ళి రాధాకృష్ణుల బొమ్మను గిఫ్ట్ ప్యాక్ చేయించుకుని తెస్తాడు ఉదయ్. ఈసారి రాగినికి బర్త్డే విషెస్ తనే ఫస్ట్ చెప్పాలని అనుకుంటాడు ఉదయ్. రాత్రి 12 ఎప్పుడవుతుందా అని ఫోన్ పక్కన పెట్టుకుని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ కూర్చుంటాడు ఉదయ్. రాత్రి 12 కాగానే రాగినికి ఫోన్ చేస్తాడు ఉదయ్. ఫోన్ చాలాసేపు రింగ్ అయిన తర్వాత రాగిని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది నిద్రమత్తులో. హ్యాపీ బర్త్డే టు యూ రాగిని, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని అంటాడు ఉదయ్. రాగిని నిద్రమత్తు అంతా ఒక్కసారిగా ఎగిరిపోయి సార్ మీరా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. తర్వాత థ్యాంక్ యూ సార్ అని అంటుంది. చాలాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు. రాగిని, నువ్వు ఇలా మాటిమాటికి సార్ అని పిలవడం ఏమీ బాగోలేదు, చక్కగా ఉదయ్ అని పిలవచ్చుగా. ఇప్పుడు నేను మీ సార్ని కాదు కదా అని అడుగుతాడు ఉదయ్. అలాగే సార్ అని నాలుక కరుచుకుని అలాగే ఉదయ్ అంటుంది రాగిని. తర్వాత గుడ్ నైట్ చెప్పుకుని ఫోన్ పెట్టేసి ఇద్దరు పడుకుంటారు. మరుసటి రోజు సాయంత్రం రాగిని బర్త్డే ఫంక్షన్కి వెళ్తాడు ఉదయ్. అక్కడ రాగిని బర్త్డే ఫంక్షన్ చాలా సింపుల్గా జరుగుతుంది, కొద్దిమంది స్నేహితులు బంధువుల మధ్య. ఉదయ్ తాను తీసుకెళ్లిన గిఫ్ట్ రాగినికి ఇచ్చి బర్త్డే విషయం చెప్పాడు. ఉదయ్ రావడం రాగినికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. రాగిని వాళ్ళ అమ్మా నాన్నను ఉదయ్కి పరిచయం చేస్తుంది. తర్వాత రాగిని కేక్ కట్ చేసి అమ్మా నాన్నకు తినిపిస్తుంది. ఉదయ్ చనువుగా కేక్ ముక్కను తీసి రాగినికి తినిపిస్తాడు. ఈ దృశ్యాన్ని రాగిని వాళ్ళ అమ్మ పద్మ చూస్తుంది. అప్పుడు ఏమీ అనకుండా మౌనంగా ఉంటుంది పద్మ. పార్టీ అయిపోవడంతో అందరూ వెళ్ళిపోతారు. అమ్మా, ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అంటుంది రాగిని వాళ్ళ అమ్మను గట్టిగా హత్తుకుని. ఆ విషయం తెలుస్తూనే ఉంది, నువ్వు చెప్పాలా అంటుంది పద్మ. పుట్టినరోజున రాగిని మనసు కష్టపెట్టకూడదని మౌనంగా ఉండిపోతుంది పద్మ. మరుసటి రోజు పద్మ రాగిని గదికి వస్తుంది. రాగిని, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఏమీ లేదమ్మా, ఊరికినే కూర్చున్నాను రా అంటూ పిలుస్తుంది రాగిని. పద్మ వచ్చి రాగిని పక్కన కూర్చుని ఎవరా అబ్బాయి అని మెల్లగా అడుగుతుంది. అమ్మా, ఉదయ్ గురించేనా నువ్వు అడిగేది? అతను ఒకప్పుడు నా కాలేజీలో లెక్చరర్, ఇప్పుడు మన ఊరి కాలేజీలోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు, చాలా మంచివాడు అని చెప్తుంది రాగిని. ఓ అలాగా, అయితే రేపు ఒకసారి రమ్మను, నేను అతనితో మాట్లాడాలి అంటుంది పద్మ. అలాగే అంటుంది రాగిని. మరుసటి రోజు రాగిని వాళ్ళ ఇంటికి ఉదయ్ వస్తాడు. అప్పుడు రాగిని హాల్లోనే ఉంటుంది. ఉదయ్ని ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టి అమ్మా ఉదయ్ గారు వచ్చారు అని పిలుచుకుంటూ లోపలికి వెళ్తుంది రాగిని. రాగిని వాళ్ళమ్మ వచ్చి బాగున్నావా బాబు అని పలకరిస్తుంది ఉదయ్ని. నమస్కారమండి అంటూ లేచి నిల్చుని ఉదయ్ నమస్కారం చేస్తాడు పద్మగారికి. కూర్చోబాబు అంటుంది పద్మ. తర్వాత ఉదయ్ కుటుంబ విషయాలు అడిగి తెలుసుకుంటుంది. మంచి కుటుంబమే అనుకుంటుంది మనసులో.
రాగిణి గురించి నీకేం తెలుసు బాబు అని అడుగుతుంది పద్మ. రాగిణి చాలా మంచి అమ్మాయి, చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తుంది. అయినా మీ అమ్మాయి గురించి నన్ను అడుగుతున్నారేంటండి అని ప్రశ్నిస్తాడు ఉదయ్. ఇప్పుడు మీరు రాగిణి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారట కదా, తన గురించి నీకు ఏం తెలుసో తెలుసుకుందామని అడిగాను అంటుంది పద్మ. నథింగ్ అన్నట్లు షోల్డర్ ఎగరవేస్తాడు ఉదయ్. అయితే నీకు విషయం చెప్పాలి అంటుంది పద్మ. ఏమిటా అని ఆసక్తిగా చూస్తాడు ఉదయ్. రాగిణికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దానివల్ల ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. రాగిణికి ఇంతకు ముందు 2-3 పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకుని వాళ్ళు పెళ్లి సంబంధం మానుకున్నారు. ఇంత పెద్ద విషయం దాచి పెళ్లి చేయడం మాకిష్టం లేదు. పెళ్ళైన తర్వాత అయినా తెలుస్తుంది కదా, అప్పుడు మోసం చేశారని గొడవపడి విడిపోవడం కన్నా ముందే చెప్పడం మంచిదని చెప్పేవాళ్ళం అంటూ చెప్పడం ముగిస్తుంది పద్మ. ఇంతలో కాఫీ తీసుకుని రాగిణి వస్తుంది. ఏంటమ్మా ఇంత గంభీరంగా కూర్చుని ఉన్నారు అంటూ ఇద్దరికీ కాఫీ ఇస్తుంది. ఏమీ లేదు అంటూ ఇద్దరు మౌనంగా కాఫీ తాగుతారు. తర్వాత ఉదయ్ వస్తానండి అంటూ చెప్పి వెళ్ళిపోతాడు. రాగిణి గేట్ వరకు వెళ్ళి పంపించి వస్తుంది. అమ్మా ఉదయ్కి ఏమైనా చెప్పావా అంటూ అడుగుతుంది రాగిణి. ఉన్నదే చెప్పానులే అంటూ లేచి వెళ్ళిపోతుంది పద్మ. తరువాత వారం రోజుల వరకు ఉదయ్ రాగిణి ఒకరికొకరు ఫోన్ చేసుకోవడం కానీ కలిసి మాట్లాడుకోవడం కానీ చేయరు. ఒకరోజు ఉదయ్ ఫోన్ చేసి రాగిణి నీతో మాట్లాడాలి, పార్కుకి రమ్మని పిలుస్తాడు. రాగిణి పార్కు వెళ్తుంది. ఉదయ్ అక్కడ తన కోసం ఎదురు చూస్తూ కనిపిస్తాడు. ఏమిటి ఉదయ్ ఇలా రమ్మని పిలిచారు అని అడుగుతుంది రాగిణి. రాగిణి ఎదురుగా మోకాళ్లపై కూర్చుని ఐ లవ్ యూ రాగిణి అంటూ గులాబీ పువ్వును ఆమెకు అందిస్తాడు. రాగిణి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఆ పువ్వుని స్వీకరిస్తుంది. నా గురించి అంతా తెలిసిన తర్వాత కూడా ఇలా ఎలా ప్రపోజ్ చేయగలుగుతున్నారు ఉదయ్ అని అడుగుతుంది రాగిణి. ప్రేమించిన అమ్మాయిలో ఏదో చిన్న లోపం ఉందని తెలిసి ప్రేమించడం పెళ్లి చేసుకోవడం మానుకునేటంతా అల్పుని కాను నేను అంటాడు ఉదయ్. పిల్లలు పుట్టకపోతే ఏమి, నీకు నేను నాకు నీవు పిల్లలమేగా. అంతగా పిల్లలు కావాలనుకుంటే అనాథ శరణాలయం నుంచి తెచ్చి మన పిల్లల్లాగా పెంచుకుందాం. ఇక నీవు ఏమీ ఆలోచించుకు, నా ప్రేమను స్వీకరిస్తే అంతే చాలు అంటాడు ఉదయ్. ఆనంద బాష్పాలు రాలుతుండగా రాగిణి ఉదయ్ని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ ఉదయ్ అంటుంది. అలా మొదలైంది వారి జీవితంలో ఉదయరాగం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.